బాలకృష్ణుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు ఝుంఝుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో పాటు ఝుంకారం చేయసాగాడు. మరొక చోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తూ ఉంటే తాను కూడా వాటితో పాటు క్రేంకారాలు చేశాడు. ఇంకొక చోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే తాను కూడా తామర పువ్వుల వంటి చేతులు తిప్పుతూ నాట్యం చేశాడు. వేరొక చోట మదపుటేనుగుల గుంపు మందమందంగా నడుస్తూ ఉంటే తాను కూడా వాని వలనే మెల్లగా నడవసాగాడు. అలాగే క్రౌంచ పక్షులు, చక్రవాక పక్షులు మొదలైనవి ఒక్కొక్క చోట కూతలు పెడుతూ ఉంటే వాటిని అనుకరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు. ఒకచోట పులులు, సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాలతో పాటు దూకుతూ పరుగులు తీశాడు. ఆవులు అడవిలో దూరదూరాల్లో మేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరంతో పేరు పేరునా వాటిని పిలువసాగాడు. ఓ పూర్ణచంద్రిక, ఓ గౌతమీ గంగా, ఓ భాగీరథి, రండి రండి. ఓ సుధాజలరాశి, ఓ మేఘమాలిక, ఓ చింతామణి, ఓ సురభి, రండి రండి. ఓ మనోహారిణి, ఓ సర్వమంగళ, ఓ భారతీదేవి, ఓ ధరిత్రి, రండి రండి. ఓ శ్రీ మహాలక్ష్మి, ఓ మందమారుతి, ఓ మందాకిని, ఓ శుభాంగి, రండి రండి అంటూ ఇంకా ఎన్నెన్నో పేర్లు పెట్టి ఆవులను పిలుస్తూ ఉంటే ఆ పిలుపులలోని గాంభీర్యానికి, మాధుర్యానికి గోకులంలోని గోపకులు ఆనందించి ఎంతో మెచ్చుకుంటున్నారు. రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగ, రము భగీరథ రాజతనయ, రా సుధాజలరాశి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభిరా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అనుచు మరియు గలుగు ఆఖ్యలు గలవోవు, రా శుభాంగి అనుచు మరియు గలుగు నాఖ్యలు గలగోవులు, అడవిలోన దూరమందు మేయ, ఘనగభీర భాషగడు నొప్పజీరు నా భీరజనులు ఒగడబెంపు నెగడ. కాంతార విహారమ్ముల శ్రాంతుండై గోపకాంకశయుడగునన్నన్ సంతుష్టి పొందజేయున్, సంతుష్టి పొందజేయు నిరంతర కరచరణ మర్శనాదుల నధిపా. రాజా బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కొక్కప్పుడు అలసిపోయి గోపబాలుర తొడల మీద తలపెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృప్తి పరచేవాడు. గోపబాలకులు ఆటలాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటూ ఉంటారు. ఆ ఆటలలో వారు పరిగెత్తుకుంటూ వచ్చి బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలురను చూసి బలరాముడు, కృష్ణుడు నవ్వుతూ వారితో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చేతులతో చక్కలి గింతలు పెడుతూ క్రీడించసాగారు. ఈ విధంగా వేదాంత వీధులలో విహరించే విన్నాణి ఈనాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమభోగి ఇప్పుడు చిగురాకు పక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్పయోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు ఇక్కడ గొప్ప కొండ గుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఈనాడు గోపాల బాలురతో ఆటలాడి అలసిపోతున్నాడు. అన్ని లోకాలకు తానే ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు ఈనాడు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. మహామునీంద్రుల యజ్ఞాలలోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు అడవిలోని కాయలు పండ్లు తింటున్నాడు. వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు, ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి, పల్లవశయ్యల పవళించు గురు యోగి మానస గుహల గృమ్మరుమేటి, గృమ్మరున్ అద్రీంద్ర గుహలలోన కమలతోడ బెనగి కడుడయ్యు చతురుడు, ఆభీరజనులతోడ బెనగిడయ్యు.
అఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుడు అలసితరుల నీడనాశ్రయించు యాగభాగ జయములాహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు. ఆ సమయంలో కృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకొని తీసుకుని వెడతారు. కృష్ణుడు సొమ్మసిల్లి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పూస్తే కొందరు ఉత్సాహంతో చిగురుటాకులతో విసురుతారు. కృష్ణుడు కొంత దూరం నడిచి నిలబడిపోతే కాళ్ళ నొప్పులు పుట్టాయని కొందరు ఎంతో ప్రేమతో పాదాలు ఒత్తుతారు. ఇంకా కొందరు కృష్ణుని మీద ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తూ ఉంటారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇలా కొంతసేపు విహారాలు అయిన తర్వాత శ్రీరాముడు అను పేరు గల గోపబాలుడు బలరామకృష్ణులను చూసి ఇలా అన్నాడు, మిత్రులారా, ఇక్కడకు దూరంగా తాటి చెట్లతో నిండిన ఒక వనమున్నది. అక్కడ ఎన్నో తాటిపళ్ళు ఎంతో పెద్దవి, ఒకదాని వెంట మరొకటి వాటంతటావే రాలుతూ ఉంటాయి. అయితే అందులో ధేనుకుడు అనే రాక్షసుడు ఉండటం వలన ఎంత ధైర్యం కలిగిన వారు కూడా ఆ వనంలో ప్రవేశించడానికి జంకుతారు. ఆ ధేనుకుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువులతో పాటు తాను మనుష్యులను పట్టుకొని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో క్రొత్త క్రొత్త పండ్లు లెక్కబెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా? ఆ పండ్ల వాసనలు మా ముక్కులలో జొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు ఇటు లాగివేస్తూ ఉన్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండి అయ్యా. మీరు మహాబలవంతులు, మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా? ఫలగంధము నాసాపుటముల జొచ్చి కలంచి చిత్తముల గొనిపోయన్ ఫలముల నమలింపుడు మము బలియరకును ఫలముల నమలింపుడు మము బలియురకును మీకు దైత్యభటులడ్డంబే. ఇలా చెప్పిన మిత్రుని మాటలు విని బలరామకృష్ణులు చిరునవ్వుతో అంగీకరించారు. వారితో పాటు ఆ తాళవనంలో ప్రవేశించారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.